ఓం నమ శివాయ. నేను మీ పురంత వీరయ్య స్వామిని. మంత్రశక్తి యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రేక్షక మహాశైలందరూ కూడా స్వాగతం సుస్వాగతం పలుకుతూ, స్వామి రుద్రాక్షలు అంటే ఏమిటి, చాలామంది వేసుకుంటుంటారని చెప్పి అడగడం జరిగింది. ఈరోజు మీ ముందుకు రుద్రాక్షల గురించి ఒక 5 నిమిషాల్లో వివరిస్తాను. మొదటగా రుద్రాక్ష అనే దానికి అర్థం తెలుసుకుందాం. మనం రుద్ర అంటే శివుడు, అక్ష అంటే కన్నులు. ఆ యొక్క శివుని కంటి నుండి వచ్చిన నీటి బిందువే రుద్రాక్ష అని చెప్పడం శాస్త్రం. అదేలా స్వామి మరి అట్లెట్లా అని అడుగుతుండొచ్చు మీరు. కానీ దానికి ఒక చిన్న ఉదాహరణ, ఆ యొక్క చరిత్ర ఉంది, చెప్తాను, శ్రద్ధగా వినాలి. పార్వతీదేవి తన తండ్రి దగ్గరకు పిలవకున్నా వెళ్ళినందుకు అవమానభరితురాలై ఆ యొక్క యజ్ఞాన్ని సృష్టించుకొని యజ్ఞంలో అమ్మవారు ఆహుతైపోతుంది. ఆ సమయంలో నందికేశ్వరుడు వెళ్ళి, స్వామి మన అమ్మవారు అగ్నికి ఆహుతైపోయింది అని చెప్పగా, శివుడు ఆ యొక్క కంటి నుండి ధారగా ఆ యొక్క కంటి నీటి బొట్లు రాలుతుంటాయి. ఆ కంటి నీటి బొట్టు సరాసరి భూలోకములో నేపాల్ ముక్తినాథ్ అనే జ్యోతిర్లింగం, ఆ యొక్క జ్యోతిర్లింగం వద్ద ఈ యొక్క పడడం జరిగింది. ఆ నీటి నుండి స్వామివారి కంటి వచ్చిన నీటి నుండి వచ్చిన చెట్టే రుద్రాక్ష చెట్టు అని శాస్త్రం చెప్పబడింది. కాబట్టి దానికి రుద్రాక్ష అని పేరు వచ్చింది. రుద్ర అక్ష, రుద్రుని నేత్రం నుండి వచ్చిన నీటి బొట్టు భూమిపై పడడం వల్ల రుద్రాక్ష చెట్టు ఏర్పడ్డది అని చెప్పి శాస్త్రం చెప్పబడుతుంది. మరి పురాణాలు ఇవన్నీ కూడా చెప్పబడుతున్నాయి. మరి రుద్రాక్షలు ఎన్ని రకాలు అని అడుగుతాడు. ఏకముఖి, ద్విముఖి, త్రిముఖి, చతుర్ముఖి, అలా దాదాపు 32 ముఖాల వరకు కూడా రుద్రాక్షలు ఉంటాయి. అందులో ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రాముఖ్యత ఉంది. మనము సహజంగా దొరికే రుద్రాక్షలు పంచముఖ రుద్రాక్షలు, ఇవి ఎక్కడైనా దొరుకుతుంటాయి సహజంగా. దీన్ని ఏ విధంగా ధరించాలని కూడా కొందరు అడుగుతున్నారు. మరి ఎవరైతే రుద్రాక్ష ధరించి ఉంటారో వాడు రుద్రుతో సమానం చెప్పి శాస్త్రం చెప్పబడింది. ఎవరైతే 105 రుద్రాక్షలు ధరిస్తున్నారో వాళ్ళు ఇంకా పవిత్రులు. 1000 రుద్రాక్షలు ధరించిన వాడు సాక్షాత్తు శివునితో సమానం అని చెప్పి చెప్పడం జరిగింది. మరి అందుకనే వీరశైవులలో ప్రత్యేకించి భస్మధారణ, రుద్రాక్ష ధారణ అనేక యుగముల నుండి ఆ ధర్మాచరణ చెప్పడం జరిగింది. స్వామి రుద్రాక్షలు మరి ఎక్కడెక్కడ ధరించాలి అంటారు. మామూలుగా అందరు ధరించేది మెడలో. శివ పూజ చేసే వీరశైవులు ప్రత్యేకంగా ధరించే కొన్ని స్థానాలు ఉన్నాయి. ఏ స్థానంలో ఎన్ని ధరించాలో చెప్పబడింది శాస్త్రం. రుద్రాక్ష వృక్ష బీజాయ భూతి సంభూతి హేతవే నేత్రత్రయాయ రుద్రాయ నమో లోకహితార్థినే. ఇది రుద్రాక్ష మంత్రం. మరి ఎక్కడెక్కడ ధరించాలి అనే భాగాన్ని తీసుకుంటే మూర్తి భాగంలో 36 రుద్రాక్షలు. మూర్తి అనగా ఈ రౌండ్ ఏదైతే మన తల ఉందో అది మూర్తి భాగం అంటాము. దానికి 32 మాల ధరించి పెట్టాలి. కంఠమునందు కూడా 32 రుద్రాక్షలు. మూర్తి 36, కంఠానికి 32. బాహుద్వయం అంటే భుజాలకు 16 రుద్రాక్షలు వేసి మాలలాగా ధరించుకోవాలి. మణిద్వయం 12. మణిద్వయం అంటే మణికంఠ అంటారు దీన్ని. మన చేతికి వేసుకున్న బంగారంతోనైనా వెండితో వేయించుకునేటప్పుడు 12 రుద్రాక్షలు ఖచ్చితంగా వేసుకోవాలి. ఈ విధంగా అందరూ కూడా. మరి అదేవిధంగా ఉరమునందు 50 రుద్రాక్షములు, యజ్ఞోపవీత ధారలాగా 105 రుద్రాక్షలు వేసుకోవచ్చు అని చెప్పి శాస్త్రం చెప్పబడింది. ఈ విధంగా అయితే ఎవరైతే ప్రతి నిత్యము రుద్రాక్షలు ధరించి ఇష్టలింగ పూజా విధానం కానీ, రుద్రాభిషేకం కానీ, రుద్రుని అర్చించడం వల్ల వాళ్ళు ప్రత్యేకించి శివలోక ప్రాప్తి పొందుతారని చెప్పి శివపురాణంలో చెప్పడం జరిగింది. మరి రుద్రాక్షలు ఏ విధంగా ధరించాలో తెలుసుకున్నారు. ఎవరికైనా రుద్రాక్షలు కావలసిన వారు ఆ యొక్క నిష్ఠ నియమాలతో ఉండి శివుని యొక్క కరుణా కటాక్షాలు మా కలగాలి అని ఎవరైతే ఉద్దేశం వారు ఉన్నారో మీ వీరయ్య స్వామి గారు 54 మందికి ఉచితంగా పంచముఖ రుద్రాక్షలు ఇవ్వడం జరుగుతుంది. మరి మా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్క ప్రేక్షక మహాశయులు కింద ఓం నమ శివాయ అని ఎవరైతే మొదటగా 54 మంది కామెంట్ చేస్తారో మా వద్దకు వస్తే మేము ఉచితంగా రుద్రాక్ష ఇవ్వడం జరుగుతుంది. మా అడ్రస్ వచ్చేసి వనస్థలిపురం, రోడ్ నెంబర్ 1, కమలానగర్, వనస్థలిపురం. ఈ యొక్క స్వామి రుద్రాక్షలు నేపాల్కి వచ్చినటువంటి ఆ యొక్క ఒరిజినల్ రుద్రాక్షలు మొదటగా కేవలం 54 మందికి శివుని ప్రసాదం వల్ల మంత్రశక్తి యూట్యూబ్ ఛానల్ ద్వారా మేము అందించడం జరుగుతుంది. కావలసిన వాళ్ళు వచ్చి తీసుకోవచ్చు. మరి అదేవిధంగా నిష్ఠాగరిష్ఠులై స్వామి రాశం పొందని చెప్పి ముగిస్తున్నాము. ఓం నమ శివాయ.